అయితే గ్యారంటీగా ప్రభుత్వం మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. పెద్ద ఎత్తునే జరుగుతుంది. రాబోయేటటువంటి రోజులు ఇది ముదిరి పాకాన పడే పరిస్థితే కనబడుతుంది. సైన్యం చేతిలో కమాండ్ లేదు. ప్రజలు తిరగబడితే కనుక సైన్యం ఏం చేయలేరు. చైనా వచ్చి సైనిక పరంగా సహాయం ఏం చేయలేదు. తెర వెనకాల శకుని పాత్ర పోషించడానికి చైనా సిద్ధంగా ఉంటుంది. బట్ ప్రజలందరూ గుమికూడతాయి లేదా ప్రజలంతా తిరగబడితే ఉంటుంది. అయితే ఈలోపే రాజుని మర్డర్ చేసేస్తే ఎవడేం చేయలేడు. గతంలో అయితే కనుక భారత్ మీదకి తోసేశారు. ఇప్పుడైతే ప్రజలు తిరుగుబడి ఈ ప్రధానమంత్రి అభ్యర్థులను ప్రధానమంత్రిని అందరినీ లేపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. ఇలాంటి దశలోనే క్రమంగా అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా చైతన్యవంతులు అవుతున్నారు. మళ్ళీ హిందూ రాష్ట్ర కావాలంటున్నారు. నేపాల్లో రాచరిక రాజ్యం కావాలంటున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో గత 30-40 సంవత్సరాల నుంచి ఆడుతున్నటువంటి నాటకం అన్నది అక్కడ ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి చైనాకి తొత్తులుగా మార్చి నేపాలీ ప్రజలు ప్రపంచమంతా పోయి బ్రతుకు తెరువు కోసం దేబురించాల్సిన పరిస్థితి రావడాన్ని వాళ్ళు అంగీకరించటం లేదు.